వర్తిల్లాలి విపిఆర్ గారి నాయకత్వం. జిందాబాద్ తెలుగుదేశం పార్టీ. అయ్యా స్టేజ్ పైకి వచ్చిన ప్రతి కార్యకర్తకి నా ఒక నమస్కారాలు తెలియజేసుకుంటూ విపిఆర్ గారి నాయకత్వం. వర్తిల్లాలి విపిఆర్ గారి నాయకత్వం. జిందాబాద్ తెలుగుదేశం పార్టీ. అయ్యా స్టేజ్ పైకి ముందుగా కాసేపు కూర్చోండి మా కూర్చోండి. మేడం గారు ఇప్పుడే వచ్చారు ప్రోగ్రామ్స్ తో, కాసేపు కూర్చోండి. జార్జ్ అన్న, వెంటకోట రాధాకృష్ణ, మైలారి కుమార్, నావూరు శివ, వారి మిత్ర బృందం అందరు రండి. రఫీ గారు స్టేజ్ యొక్క సభా మర్యాద పాటించండి. ఎవరైతే చేరికలు ఉన్నారో వారు మాత్రమే స్టేజ్ పైన ఉండండి. దయచేసి స్టేజ్ ఖాళీ చేయండి. దయచేసి అందరికీ నమస్కారాలు. ఇక్కడ ఉన్న తెలుగుదేశం నాయకులకి, కార్యకర్తలకి, సోదరులకి అందరికీ నా నమస్కారాలు. ముందుగా నా మీద ఉన్న అభిమానంతో ఈ నాయకులు, యువకులు అందరూ వచ్చి తెలుగుదేశం పార్టీ అయితే మనము అభివృద్ధి చేసుకోగలము అనే నమ్మకంతో చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయాలనే కోరికతో, అదేవిధంగా నన్ను ఎమ్మెల్యేని చేయాలని, సార్ని ఎంపీని చేయాలనే కోరికతో వీళ్ళందరూ ఈరోజు వచ్చి వైఎస్ఆర్సీపీలో నుంచి తెలుగుదేశం పార్టీలో చేరిన నాయకులందరికీ నా నమస్కారాలు తెలుపుకుంటున్నాను. ముందుగా ఇంతమంది ఇంత అభిమానంతో ఇక్కడికి వచ్చి నాతో చేరారు. ఇదే విధంగా చాలా మంది ప్రతిరోజు చేరుతూనే ఉన్నారు. ప్రతి మండలంలో వాళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీ మీద అభిమానంతో, నా మీద అభిమానంతో వచ్చి చేరుతున్నారు. కానీ వాళ్ళు ప్రజల శ్రేయస్సు కోరి, ప్రజల అభివృద్ధి తెలుగుదేశం పార్టీలో అయితే ఉంటుంది అని చెప్పి, దాన్ని నేను న్యాయంగా వాళ్ళకి చేస్తాను అని చెప్పే నమ్మకంతో నా దగ్గర వచ్చి వాళ్ళు పార్టీలో చేరుతున్నారు. వాళ్ళ నమ్మకాన్ని నేను ఎప్పుడూ పోగొట్టను. తప్పకుండా ఎవరికైతే సేవ చేయాలనే ఆశ ఉంటుందో వాళ్ళు వచ్చి టీడీపీలో చేరుతున్నారో వాళ్ళందరూ ప్రజా సేవకులు, ప్రజల నాయకులు. కాబట్టి వాళ్ళందరికీ ఎప్పుడు నేను సపోర్ట్ చేస్తానని, వాళ్ళ సహకారం నాకు చాలా అవసరమని నేను నమ్ముతున్నాను. అదేవిధంగా ఈరోజు మనం చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేసుకుంటే మీకు అందరికీ తెలుసు, బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ కింద మనకి ఇక్కడ చాలా మంది మహిళలు ఉన్నారు. వాళ్ళందరికీ ఎన్నో ఉచితంగా పథకాలు ఉన్నాయి. ప్రతి మహిళకి నెలకి 1500, 3 గ్యాస్ సిలిండర్ ఫ్రీ. అదేవిధంగా బస్సు ప్రయాణం, మీకు ఆర్టీసీ బస్ ప్రయాణం కూడా చాలా ఫ్రీగా అందరూ చేసుకోవచ్చు. అదేవిధంగా పల్లికి వందనం లెక్కన ఒక్కో బిడ్డకి 15,000 చదువుకి, పెన్షన్ మీ ఇంటికి తీసుకొచ్చి 4,000 ఇస్తారు. అదేవిధంగా జూన్లో 7,000, 4,000, 3,000 కలిపి కూడా ఇవ్వబోతున్నారు. అదేవిధంగా నిరుద్యోగులకి నెలకి 1,500, నెలకు 3,000, మహిళలకి 1,500, నెలకు 3,000. అదేవిధంగా 20 లక్షల జాబ్లు, మెగా డిఎస్సి, ఇలాంటి ఎన్నో మనకి పథకాలు చంద్రబాబు నాయుడు గారు బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ అనేది ఇచ్చున్నారు. అదేవిధంగా మనకి అభివృద్ధి కూడా జరగద్ది. ఎందుకంటే గత ప్రభుత్వంలో జరగని అభివృద్ధి టీడీపీలోనే జరిగిందని మీ అందరికీ తెలుసు. ఎందుకంటే ఇక్కడ చాలా మంది ఇప్పుడే చేరిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళకు కూడా తెలుసు అభివృద్ధి ఏమాత్రం జరిగింది అని. కాబట్టి మీరందరూ కూడా తప్పకుండా నమ్మకంతో సైకిల్ గుర్తు మీద ఓటు వేసి నన్ను ఎమ్మెల్యేగా, సార్ని ఎంపీగా గెలిపించాలని కోరుకుంటున్నాను. తద్వారా మీకు ఎటువంటి సమస్యలున్నా నేను తీరుస్తానని కూడా మాట ఇస్తున్నాను. అందరూ వచ్చి చెప్పేసి వెళ్ళిపోయేలాగా కాదు, నేను మాట చెప్తే తప్పకుండా మీ సమస్యలు తీరుస్తాను. నేను ప్రజలకు సేవ చేయడం కోసం ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చాను. పాలకురాల్ని కానే కాదు, సేవకురాల్ని మాత్రమే. కాబట్టి అందరూ తప్పకుండా సైకిల్ గుర్తు మీద ఓటు వేయాలని కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం.